ఒబేసిటీ డెఫినిషన్ పరంగా చూస్తే టెక్స్ట్ బుక్ డెఫినిషన్ పరంగా చూస్తే సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఎక్సెసివ్ బాడీ ఫ్యాట్ దట్ లీడ్స్ టు హెల్త్ ఇంపైర్మెంట్ అండ్ హ్యాస్ ఎ ఇంపాక్ట్ ఆన్ ద ఓవరాల్ లివింగ్ life expectancy of the person. So that is make you understand that is what is obesity defined as. దానికి గైడ్ లైన్స్ పరంగా డిఫినిషన్ అంటే అందరికి ఎలా చెప్పాలి, ఎవరు ఒబీస్ అంటే ఎలా ఇంపాక్ట్ ఎలా తెలుసుకోవడం అనేది ఒక స్క్రీనింగ్ టూల్ కింద BMI బాడీ మాస్ ఇండెక్స్ అన్నది సృష్టించారు. దే హ్యావ్ క్రియేటెడ్ దట్ ఇండెక్స్. హైట్ వెయిట్ పరంగా ఏజ్ సెక్స్ పరంగా డిఫరెంట్ గా ఉంటుందండి. అదేంటంటే చాలా మంది స్టడీస్ లోకల్ పాపులేషన్ లో స్టడీస్ చేసేసి ఏ కంట్రీకి ఆ కంట్రీ క్లియర్ గా ఇచ్చింది గైడ్ లైన్స్. WHO గైడ్ లైన్స్ ఉన్నాయి, CDC అమెరికన్ గైడ్ లైన్, IAP కూడా అలాగే వీ హ్యావ్ అవర్ ఓన్ చార్ట్స్, BMI చార్ట్స్ అంటాం. దాని పరంగా మేము చూసుకుంటాం అనమాట. సో నార్మల్ BMI మనం చూస్తేనండి, సో ఇఫ్ ఇట్ ఈస్ 15 to 18 ఇస్ నార్మల్ యావరేజ్ గుడ్. సో మోర్ దాన్ 20 ఓవర్ వెయిట్ అంటాం BMI అంటే. ఆ ఏజ్ పరంగా ఆ సెక్స్ అండ్ ఏజ్ చూసుకుని హైట్ వెయిట్ చూసుకుని చెప్తారు. 25 అబౌవ్ ఒబిసిటీస్. మన లైఫ్ స్టైల్ చాయిసెస్ ఏనండి. పూర్వకాలంలో చూస్తుంటే అంటే ఇప్పుడు జనరేషన్ కి తెలియదేమో, మా జనరేషన్ కి అయితే తెలుస్తుంది. 50 years బ్యాక్ ఆర్ 40 years బ్యాక్ చూస్తే ఇన్ని హెల్త్ చాయిసెస్ లేవండి. ఫుడ్ పరంగా చూసినా ఎనీథింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఏదైనా చూసుకున్నా ఇంత చాయిసెస్ లేవు. సో స్వీట్స్ అన్నా హాట్ అన్నా ఒక బిర్యానీ అన్నా వి యూస్ టు హ్యావ్ ఓన్లీ ఫర్ స్పెషల్ ఒకేషన్స్ కదా, పండుగలకి కానీ లేకపోతే ఏదో ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు. నార్మల్ రొటీన్ లైఫ్ లో ఇవన్నీ ఏమి ఉండేవి కావండి. ఇప్పుడు ఏంటంటే ప్రతిరోజు పండగే, లిటరలీ ఏదైనా ఎప్పుడైనా ఎన్నైనా ఎంతైనా తినొచ్చు. సో దట్ ఈస్ ద ఫస్ట్ కల్ప్రిట్ ఫర్ ఒబేసిటీ. కానీ దీనికి కారణం ఏంటి, ఇది ఇలా జరగడానికి కారణం ఏంటి? దిస్ ఇస్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్. ఆలోచిస్తే మనం వీఆర్ ఆల్ ఫాలోయింగ్ వెస్టర్న్ ప్యాటర్న్స్. యాక్చువల్గా ఇది మన కల్చర్ కానే కాదు. ఇండియాలో ఈ కల్చర్ లేనే లేదు. ఇప్పుడు ఈ మధ్య వచ్చింది, లాస్ట్ 20 years నుంచి స్టార్ట్ అయింది ఇది. అది వెస్టర్న్ ప్రాక్టీసెస్ అని అడాప్ట్ చేసుకున్నాము. ఆల్ ద కంపెనీస్ ఆర్ కమింగ్ ఇన్, అడ్వర్టైజ్మెంట్స్ విపరీతంగా అయిపోతున్నాయి. వాళ్ళని ఒకళ్ళు మించి ఒకళ్ళు ఇమిటేట్ చేసుకోవడంలో వీఆర్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్ ఫర్ అవర్ సెల్స్. అండ్ దిస్ ఇస్ వన్ స్మాల్ ప్రాబ్లమ్ వీఆర్ సీయింగ్ నౌ. ఇది పిల్లలు అండి బొద్దుగా ఉంటాం అనేది మన అందులో ఇండియన్స్ లో ఒక ఫీలింగ్, బొద్దుగా ఉంటే బాగుంటారు లేకపోతే హెల్దీగా ఉన్నట్టు. ఓకే, దట్ ఈస్ అది ఒక యాటిట్యూడ్ మనది కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది. బట్ ఆ యాటిట్యూడే ఒక కారణం అండి మనకి. ఆ యాటిట్యూడ్కి ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ ఒబేసిటీ రైట్ నౌ. సేమ్ థింగ్, అబండెన్స్ ఆఫ్ టెలివిజన్, అన్ని ఎక్కువే కదా, స్క్రీన్ టైమ్స్ ఎక్కువ అయిపోయినాయి. ఐప్యాడ్స్ ఏంటి, ఐఫోన్స్ ఏంటి, ప్రతి ఒక్కరు ఫోన్ పెట్టి కూర్చుంటారు. ఆటలే లేవు. అంటే సామూహిక ఆటలు అంటాం చూసారా, కమ్యూనిటీ ప్లే, సోషల్ ప్లే. అసలు బయటికి వెళ్ళి అసలు ఇంట్లో ఉండేవారే కాదు పిల్లలు చిన్నప్పుడు. ఇప్పుడు ఏంటి, బయటికి వెళ్ళి ఆడుకోమంటమే పనిలా అయిపోయింది. సో దిస్ డిఫరెన్స్, ఈ కల్చరల్ డిఫరెన్సెస్ అన్ని కారణాలు అయిపోయినాయి ఒబేసిటీకి. లైఫ్ స్టైల్ చాయిసెస్, హెల్త్ చాయిసెస్ లేనే లేవు. మీకు బర్గర్ ఇస్ కామన్, ఫ్రెంచ్ ఫ్రైస్ కామన్, ఎనీథింగ్ బిస్కెట్స్ అండ్ స్నాక్స్ అండ్ కుర్కురే, ఇవన్నీ నార్మల్ అయిపోయినాయి. పీపుల్ నో నాట్ రియలైజింగ్ దిస్ ఇస్ జంక్ ఫుడ్. జంక్ అంటే ఏంటో కూడా ఆ డెఫినేషన్ అందరికీ చెప్తే ఫీల్ అవుతారు. when a parent comes to me, బ్రెడ్ ఇవ్వచ్చా, నేను నూడిల్స్ ఏనండి అంటే హెల్తీ నూడిల్స్ ఇస్తున్నాం మేము. బట్ దీస్ ఆర్ ఆల్ జంక్. నోబడీ అండర్స్టాండ్స్. మైదాతో చేస్తారండి ఇవన్నీ. మైదా ఈజ్ లిటరలీ జంక్ ఫుడ్. వైట్ ఫ్లోర్ ఇస్ జంక్ ఫుడ్. యాక్చువల్లీ న్యూట్రిషనల్ వాల్యూ ఉండదు, అండ్ దాని వల్ల చాలా రోగాలు వస్తాయి యాక్చువల్లీ. నా వెస్టర్న్ వాళ్ళు తెలుసుకున్నారు ఇది. మనకి పుస్తకాల్లోకి వచ్చి అది పాటించడం, ప్రాక్టీసెస్ లోకి వచ్చేటప్పటికి టూ లేట్ అండి. ఆల్రెడీ వీఆర్ సీయింగ్ ద డామేజింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్. కానీ ఇది పేరెంట్స్ తెలుసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ ఐ టెల్ ఆల్ మై పేరెంట్స్. అట్ వన్ year లో వస్తారు, 1 year కి బ్రెడ్ స్టార్ట్ చేసేస్తారు, లేకపోతే చిన్న చాక్లెట్స్ ఇవ్వడం మొదలు పెడతారు. బికాస్ దే థింక్ దిస్ ఇస్ నార్మల్. ఐస్ క్రీమ్ మాకు లేదు కదా పిల్లలకి ఇవ్వాలి అని ఒక ఆతృతతో. కానీ ఇది జంక్ ఫుడ్ అన్నది తెలుసుకోలేకపోతున్నారు. మంచిది కాదు అని చెప్పినా అస్సలు ఐ డోంట్ థింక్ పీపుల్ రియలీ గెట్ ద పాయింట్. చాలా మటుకు ఒబేసిటీ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్, మన లైఫ్ స్టైల్ చాయిసెస్. జెనెటిక్ కాజెస్ ఆర్ డెఫినెట్లీ దేర్. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్
parents are obese, grandparents are obese, obviously the child is also going to be obese. Now, can you label this as genetic alone? Not necessarily. జీన్స్ పరంగా మనకి ఒబీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది, కానీ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ డూ ప్లే అ రోల్. మనం ఆ లైఫ్ స్టైల్ మార్చుకోవట్లేదు, అది మెయిన్ ఫ్యాక్టర్. దిస్ ఇస్ వన్ థింగ్. జీన్స్ పరంగా చూడాలంటే కొన్ని సిండ్రోమ్స్, యాక్చువల్ జెనెటిక్ డిజార్డర్స్ అంటాం, దానికి సిండ్రోమ్స్ ఉంటాయి. So many rare syndromes are available. Hormonal changes, hormonal differences kuda untai. If you want me to name a few, Bardet-Biedl syndrome and cheppi, Alström disease and cheppi, Carpenter syndrome, so many other, there's a whole list for that. So genetic syndromes kuda untai. So these kids ki idi vaalla chetulo ledhu to become obese. Vallu adi enta manam try chesina obese ayipotu untaru. It requires a lot of effort to control that. So these are syndromes. Alage hormonal changes like hypothyroidism is a very common thing. Andarki telisindedi. Thyroid issues unnappudu konjam weight vastadani cheppi. There are so many other endocrine disorders also that can cause obesity. So if obesity child mandarku vachirante, ivanni factors we check everything else along with just this. Avanni levu kada ani anukunna tarvate memu advice istam that it is only a lifestyle changes and cheppi, not before that. But ఇవన్నీ పెట్టుకున్న మైండ్లో దిస్ హార్డ్లీ ఫార్మ్ 2% or 3% of all the children. 98 to 99% of obesity is only lifestyle. ఒబేసిటీ అంటే బొద్దుగా ఉంటే బాగానే ఉంటుంది కదా, తర్వాత కావాలంటే తగ్గొచ్చు కదా అనుకుంటారు చాలా మంది. తెలియని విషయం ఏంటంటే, జస్ట్ చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటే చిన్న పిల్లాడు బాగా చక్కగా బొద్దుగా ఉన్నాడంటే, ఈ ఒక్క రీజన్ ఈజ్ ఇనఫ్ టు కాజ్ ఇంక్రీస్డ్ రిస్క్ ఫర్ కార్డియోవాస్కులర్ డిజీజ్ ఇన్ అడల్ట్ లైఫ్. తర్వాత తగ్గినా కూడా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి పిల్లలు, ఇలాంటి అడల్ట్ లైఫ్ లో. సో సింపుల్ థింగ్ అంటే మనం తర్వాత తగ్గినా సరే ఈ రిస్క్ ఉంటుందంటే ఆలోచించండి. ఫస్ట్ పాయింట్, ఇది చిన్న విషయం అండి, నేను ఒకటి చెప్పింది. దిస్ ఇస్ ద సింప్లెస్ట్ రిస్క్ అమాంగ్ ద లిస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఐ కెన్ టెల్ యూ అబౌట్. ద మోస్ట్ ఇమీడియట్ రీజన్ వాట్ వి సీ ఇస్, ఇలాంటి పిల్లలు అండి ఫస్ట్ హైట్ వచ్చేస్తారండి. They girls especially, they mature slightly early, height బాగా వచ్చేస్తారు. బట్ ఈవెన్చువల్ హైట్ కొంచెం తక్కువ ఉంటుందండి, బికాస్ గ్రోత్ ఇస్ ఫాస్ట్ అండ్ అప్. ఇలాంటి పిల్లలకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. We are seeing a lot of children with diabetes, obese children coming with diabetes. It is really sad actually. ఎందుకంటే పేరెంట్స్ కి చెప్పినా చాలా ఫీల్ అవుతారు. అంటే మమ్మల్ని అలా అంటారేంటి, ఇలాగా లైఫ్ స్టైల్ చక్కగా ఉన్నాడు మా వాడు, బాగున్నాడండి, అన్ని ఆడుకుంటాడు, మీరు ఇలా అంటారు, డయాబెటీస్ వస్తుంది అంటారేంటి, భయపెట్టేసి మమ్మల్ని ఇలా అంటారు. కానీ వీ హ్యావ్ సీన్ ద సేమ్ పేరెంట్ కమింగ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. ఒక 8 నెలలో 9 నెలలో సంవత్సరం తర్వాత డయాబెటీస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఇమీడియట్ రిజల్ట్ చూడటానికి మీకు వీఆర్ సీయింగ్ దట్ నౌ. ఇట్స్ ఎన్ ఎపిడెమిక్, లిటరలీ ఇట్స్ ఎన్ ఎపిడెమిక్. అడల్ట్ లైఫ్ లో కూడా ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో such children have high incidence of diabetes, type 2 diabetes. Cardiovascular disease అంటే హార్ట్ స్ట్రోక్స్, లిపిడ్ లెవెల్స్ అబ్నార్మల్ గా ఉంటాం, ఫ్యాటీ లివర్ ఉంటాం, ఇంక్రీజ్ ఇన్సిడెన్స్ ఆఫ్ గాల్ స్టోన్స్, ప్యాంక్రియాటైటిస్, ఇన్ని రకాలు చెప్తున్నానండి. ఓకే, ఈ ఇంపాక్ట్ ఎవరికి తెలియట్లేదు. చిన్నప్పుడు కదా, తర్వాత చూసుకుందాంలే అనుకుంటారు, తర్వాత కంట్రోల్ చేసుకోవచ్చులే అనుకుంటారు, కానీ డ్యామేజ్ జరిగిపోతుందండి. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత లాంగ్ లైఫ్ ఉంటుంది మనకి, అంత హెల్దీ లైఫ్ ఉంటుంది మనకి. అన్హెల్దీ లైఫ్, ఇన్వైటింగ్ ప్రాబ్లమ్స్ షుడ్ నాట్ బి ద వే, ద యాటిట్యూడ్ ఆఫ్ పేరెంట్స్ వైల్ నర్చరింగ్ ద కిడ్. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సో బోన్స్ సరిగా, బికాస్ యూఆర్ ఒబీస్ రైట్, లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద నీస్ అండ్ ద ఫీట్. సో మీకు యాంగులేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్లిప్డ్ క్యాపిటల్ ఫిబ్రల్ ఎపిఫైసిస్ అంటాం. దిస్ ఇస్ క్వైట్ కామన్ విత్ ఒబీస్ చిల్డ్రన్. Blonde's disease and ఉంటుంది, that is also very common with obese children. Just because of obesity, you're causing such orthopedic problems kuda vastayi. With all the available information, support, medical knowledge, actually lifespan is supposed to increase. But last 10-15 years nu chuste పెరిగింది. యాక్చువల్లీ విత్ ఆల్ ఆఫ్ దట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని కొంచెం పెరిగింది, కానీ తర్వాత నుంచి కొంచెం మరీ తగ్గడం మొదలుపెట్టింది. ఎందుకు? లైక్ ఐ టోల్డ్ యూ, బికాస్ ఆఫ్ ద అబండెన్స్ ఆఫ్ థింగ్స్ దట్ ఇస్ అవైలబుల్ ఫర్ అస్. అన్ని ఎక్కువైపోయి, సో ఆ మోడరేషన్ నేర్చుకోవడం, వాట్ ఇట్ ఈస్ టు బి హెల్దీ, వాట్ ఆర్ ద హెల్దీ చాయిసెస్, అవేర్నెస్ పేరెంట్స్ రావడం ఫస్ట్ స్టెప్ అండి. సో ఇట్ ఈస్ నాట్ ద చైల్డ్ విల్ జస్ట్ ఇమిటేట్ యూ. మనం ఏం చేయాలనుకున్నా, మనం చేసింది పిల్లలు చేస్తారు, మనం చెప్పింది పిల్లలు చేయరు. ఇది అందరికీ తెలిసిన విషయం అండి, చిన్నది కానీ చాలా లోతైంది. సో
ఫస్ట్ థింగ్ ఇస్ ఈట్ హెల్దీ. మనం హెల్దీ తినాలి. అసలు ఆ కోక్, స్ప్రైట్, కుర్కురే ఇంట్లో ఎందుకు ఉండాలి? ఫస్ట్ పాయింట్. ఇంట్లో అసలు ఇలాంటివి అలౌ చేయకూడదు. అట్లీస్ట్ హోమ్, ఇల్లు, మన ఇల్లు అన్నది మన చేతుల్లో ఉంటుందండి. సో ఆ ఒక్క ఎన్వైర్న్మెంట్ హెల్దీగా మెయింటైన్ చేస్తే మీరు, దిస్ విల్ బి దేర్ ఫర్ కిడ్స్ ఫర్ 5-6 ఇయర్స్ కదండి. ఫస్ట్ 5-6 ఇయర్స్ మనతోనే ఉంటారు పిల్లలు. ఎక్కువ స్కూల్కి వెళ్ళేది అప్పుడు, దాని తర్వాతే కదా బాగా స్కూల్కి వెళ్ళడం. అప్పుడు మన మాట వినకపోవడం అప్పుడు వస్తుందండి. టిల్ 5 ఇయర్స్ మీకు మన వాతావరణం ఇంత హెల్దీగా మెయింటైన్ చేశారు అనుకోండి, దీస్ వాల్యూస్ ఆర్ ఇన్కల్కేటెడ్. పిల్లల్లోకి ఆటోమేటిక్గా అవి ఇంకిపోతాయండి. తర్వాత బయటికి వెళ్ళి అవి నెగటివ్ ఇంపాక్ట్ చూసినా అంత ఉండదు, ఎందుకంటే ఇంట్లో అది లేదు కాబట్టి. సో ఇది ఇద్దరు పేరెంట్స్, బోత్ హస్బెండ్ వైఫ్, మా గ్రాండ్ పేరెంట్స్ అందరూ కలిసి ఆలోచించి ఈ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ సృష్టించడం ఇంపార్టెంట్. సో హెల్దీ ఈటింగ్ అట్ హోమ్, ఇంట్లో ఇలాగే ఉంటుంది, ఇంట్లో హెల్దీగానే తింటాం, దెర్ ఇస్ నో అదర్ చాయిస్. సో ఆ చాయిస్ లేనప్పుడు ఆటోమేటిక్ గుడ్ హెల్త్ అవుతుంది. బ్యాడ్ హ్యాబిట్స్ రావడానికండి క్షణం పట్టదు పిల్లలకి, పోవడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. గుడ్ హ్యాబిట్స్ రావాలి అంటే మాత్రం మనం ముందుగానే శ్రమ పడాలి. బ్యాడ్ హ్యాబిట్స్ రావడానికి మనం శ్రమ పడక్కర్లేదు, ఆ వాటికే వచ్చేస్తాయి. సో దిస్ ఇస్ వన్ స్మాల్ పాయింట్ దట్ ఐ వుడ్ లైక్ టు మేక్. పేరెంట్స్ అవేర్నెస్ and their choices are the most important thing. So again, once the child is obese, ఏం చేయాలి? ఇవన్నీ మేము అవేర్నెస్ పేరెంట్స్ తీసుకొస్తాం. ఐ ఆస్క్ దెమ్ టు డూ రీసెర్చ్. యాక్చువల్లీ నేను చెప్పడం కాదండి, మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేయండి. న్యూట్రిషన్ అంటే ఏంటి, హెల్త్ అంటే ఏంటి, ఒకసారి చదవండి అమ్మా. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద చైల్డ్ హోల్ ఫ్యూచర్. అర్థం చేసుకోండి, పిల్లలు ఒక్కసారి లావెక్కిన తర్వాత సడన్ గా సన్నపడలేరమ్మా. మనలాగా డైటింగ్ చేసేసి చేయలేరు, చాలా కష్టం వాళ్ళకి. అండ్ యూ కెనాట్ డూ ఇట్, లిటరలీ కెనాట్ డూ ఇట్. So for a child who is obese to become normal, it may take 2 to 3 years, not 2-3 months. 2 to 3 years of regular food habits, regular exercise, కరెక్ట్ డైటీషియన్ ఒక అడ్వైస్ తీసుకొని కరెక్ట్గా ఎలాగా తీసుకోవాలి, మీల్ టైమింగ్స్ ఎలా ఉండాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి. ఎమోషనల్ ఈటింగ్ అంటాం. పిల్లలు ఏంటంటే బోర్ కొడుతూ తింటూ ఉంటారు, కోపం వస్తే తింటారు, హ్యాపీగా ఉన్నా తింటారు. మనము చేస్తాం ఆ పని, కానీ మనం కొంచెం కంట్రోల్ చేసుకోగలం, పిల్లలు కంట్రోల్ చేసుకోలేరు. సో ఆ చాయిసెస్ ఏమున్నాయి ఆ టైంలో తినడానికి? ఫర్ సింపుల్ థింగ్స్ కొన్ని టిప్స్ నేను ఇవ్వచ్చు. ఏంటంటే స్నాక్స్ కింద మనం స్వీట్స్ ఇస్తాము, లేకపోతే చక్రాలు, జంతుకులు, వాట్ ఎవర్, చిప్స్, చాక్లెట్స్. అఫ్ కోర్స్ ఐఎమ్ సేయింగ్ జంక్ ఫుడ్ మాత్రం జీరోనే అంటానండి. ఇంట్లోని జంతుకులు, ఈ అరుసులు ఇవన్నీ మంచివే, కానీ డోంట్ మేక్ దెమ్ యాజ్ స్నాక్స్. దే ఆర్ ఓన్లీ ఫెస్టివల్ స్వీట్స్ అండ్ హాట్. Snacks should be fruits, maybe vegetables, healthy snacks pettukondi. Low calorie food but nutritious. So if you see most of our diet, most of us eliminate fruits and vegetables. WHO చెప్తుంది, అమెరికన్ గైడ్లైన్స్ చెప్తున్నారు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ బికాస్ మనం అందరం అటువైపు చూస్తున్నాం. వాళ్ళు చెప్తేనే అది వేదం కింద చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. బట్ ఓకే, దిస్ ఇస్ నాట్ నెసెసరీ, బట్ దే ఆర్ ఆల్ టెల్లింగ్ us the same thing. డైట్ లో ఒక ప్లేట్ లో చూస్తే ఇట్ షుడ్ బి లైక్ రెయిన్బో, అన్ని కలర్స్ అయి ఉండాలి. వెన్ యూ కుక్ ఫుడ్, అండర్స్టాండ్ దేర్ ఇస్ నో మోర్ అ రెయిన్బో, ఇట్ బికమ్స్ యూనిఫామ్. ఐదర్ ఇట్ ఈస్ వైట్ లైక్ అవర్ రైస్ ఆర్ ఇడ్లీ, ఆర్ ఇట్ బికమ్స్ బ్రౌన్ బికాస్ ఇట్ ఇస్ సో కుక్డ్, ఓవర్ కుక్డ్. దిస్ ఇస్ నాట్ వాట్ వీ వాంట్. వీ వాంట్ అ రెయిన్బో. రెయిన్బో రావాలి అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డైరెక్ట్ ఫామ్ లో ఉండాలి. సో ద హోల్ రెయిన్బో, అట్లీస్ట్ హాఫ్ ద ప్లేట్ షుడ్ బి అ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఈ కాన్సెప్ట్, ఈ చిన్న కాన్సెప్ట్ మీరు అడాప్ట్ చేసుకుంటే మీ లైఫ్ స్టైల్లో, నాట్ ఓన్లీ విల్ యూ హెల్ప్ యువర్ చిల్డ్రన్, you will improve your lives. You will see your own diabetes and BP and your weight also being controlled without any effort. Just the small change in your diet. Adokati. Don't sit with the plate in front of the TV, or don't show the iPad or mobile while feeding your child. చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. 6 months పిల్లాడి నుంచి తినిపించడానికి, ఎలాగోలా తినిపించడానికి ఐప్యాడ్ చూపిస్తున్నారండి. అస్సలు స్క్రీన్ టైం మంచిది కాదు. ఫుడ్ తింటాం అన్నది అదొక అసోసియేషన్, బ్రెయిన్ లో ఫామ్ అయ్యే అసోసియేషన్. ఇది నాకు మంచిది, నేను తింటే నాకు ఆనందంగా ఉంది, అండ్ ఇట్ ఫిల్స్ మై టమ్మీ. ఇవన్నీ క్యూస్ అండి ఫర్ ద బాడీ. అది డెవలప్ అవ్వాలంటే యూ హ్యావ్ టు గివ్ ద బేబీ ద ఛాన్స్ టు డెవలప్ దట్. మనం ఫిల్ చేస్తాం టమ్మీని. మదర్స్ ఆర్ ఓవర్ యాంగ్షియస్, ఎలాగోలాగా తినిపించేస్తే చాలు, you want tummy full ayi undali, bike kantralaga. No. So from 6 months we start saying, encourage the child to eat and develop the texture, see the texture, see, feel and chew.
సో 6 months, 8 months, 9 months ప్రతి దానికి ఒక మైల్ స్టోన్ ఉంటుందండి. సో వెన్ యూ go to the doctor, ask. When you go to the dietitian, ask. Learn that. What's the child supposed to do next? So by 1 year, what my general guidance is, by 1 year, the child should be eating independently. చక్కగా పట్టుకుని నమలి మింగేటట్టుగా అలవాటు అయిపోయి ఉండాలి for a 1-year-old child. Definitely it has to be under guidance. అంటే వదిలేసి వెళ్ళిపోమని చెప్పట్లేదండి. పిల్లలకి సరిగ్గా తెలియదు, ఒకసారి చోక్ అవుతుంది. సో యూ నీడ్ టు సిట్ దేర్ అండ్ హెల్ప్ దెమ్ అవుట్, బట్ దే షుడ్ డూ ఇట్ బై దెమ్సెల్వ్స్. ఈ లైఫ్ స్టైల్ అన్నది మీరు టిల్ ప్యూబర్టీ, పోస్ట్ ప్యూబర్టీ యాక్చువల్లీ మీరు మెయింటైన్ చేయగలిగితే దట్స్ ఇట్. యూ హ్యావ్ సెట్ యువర్ చైల్డ్ అప్ ఫర్ అ హెల్దీ లైఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్. దిస్ ఇస్ సార్ట్ ఆఫ్ అ బేస్ ఫర్ ద చైల్డ్ అండి, బికాస్ ద బోన్ స్ట్రెంగ్త్, ద మెటబాలిజం అన్ని సెట్ అయిపోయి ఉంటాయి. సో రైట్ ఫ్రమ్ డే 1 యాంటీనేటల్లీ కూడా అంటాము. సో దాని గురించి తర్వాత మాట్లాడొచ్చు. బట్ ఇన్ జనరల్ ఫార్ కిడ్స్ అంటే ఒకసారి పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేయాలని నేను చెప్పాను. ఒబీస్ చిల్డ్రన్ ఒకసారి వచ్చిన తర్వాత మాత్రం వెంటనే వాళ్ళని ఎక్సర్సైజ్ చేయమంటే చేయరు, వెంటనే వాళ్ళు ఇలా హెల్దీగా తినమంటే తినరు. బ్రౌన్ రైస్ తినమంటాము, మనం తినకపోతే వాళ్ళు ఎందుకు తింటారు కదా. సో వీ హ్యావ్ టు అడాప్ట్ దట్ హెల్దీ ప్రాక్టీసెస్. వాళ్ళని ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినమంటే మనం తినకుండా వాళ్ళు తినమంటే ఇట్ డజంట్ వర్క్. సో ఇట్ హ్యాస్ టు బి ఇన్ ద ఫ్యామిలీ అందరూ చేయాలి. ఎక్సర్సైజ్ చేయమంటే పిల్లల్ని వెళ్ళి వాకింగ్ చేయమంటాం, యోగా చేయమంటాం కాదండి, వాళ్ళతో ఆడుకోవడం. పిల్లల్ని వెళ్ళి ఆడుకోమంటాం అంటే ఇక్కడ వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్ దట్ ఈస్ ఆల్సో నాట్ హ్యాపెనింగ్. అఫ్ కోర్స్ కరోనా సిచ్యువేషన్ ఇలాగ ఉంది కాబట్టి ఎవరు కలవడానికి కూడా ఇష్టపడట్లేదు అంతలాగా. బట్ అట్లీస్ట్ గో విత్ యువర్ చైల్డ్, సైక్లింగ్ చేయించండి, వాళ్ళకి రౌండ్స్ తప్పట్లు కొట్టండి. ఒక రౌండ్ వేసేస్తే ఓకే వావ్. అండ్ నేను అప్రిసియేషన్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ అ చైల్డ్. నేను ఇలా చేస్తే మా అమ్మ నాన్నకి నచ్చుతుంది అన్న ఒక విషయం ప్రోత్సహిస్తుంది వాళ్ళని. సో పొద్దునే లేవడం అన్నది ఒక మంచి అలవాటు. వాళ్ళతో పాటు మనం కూడా లేచి మనము చేయాలి. సేమ్ ఇఫ్ ద చైల్డ్ సీస్ ద మదర్ ఆర్ ద ఫాదర్ డూయింగ్ దట్, వాళ్ళు కూడా రన్నింగ్ చేస్తున్నారు లేకపోతే డైలీ వాకింగ్కి వెళ్తున్నారు మా అమ్మ నాన్నగారు అంటే పిల్లలు కూడా తప్పనిసరిగా అలవాటు వస్తుంది. పేరెంట్స్ లో లేని అలవాటు పిల్లలకి రావడం అనేది కొంచెం కష్టం. ఆన్ అ లార్జర్ స్కేల్ ఒకటి స్కూల్లో పేరెంట్స్ ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ యువర్ స్కూల్స్ మీరు ఎన్రోల్ చేసినప్పుడు ఇట్ ఈస్ అ పేరెంట్స్ కాల్ అండి. మీరు అందరూ అసోసియేషన్ ఫామ్ చేసి స్కూల్లో కూడా ఇలాంటి పద్ధతులు పెడితే బాగుంటుంది. బికాస్ సమ్ టైమ్స్ ఐ హావ్ నోటీస్ స్కూల్ పేరెంట్స్ చెప్పడం దట్ స్కూల్ డస్ నాట్ అలౌ అండి, చపాతీ అలౌ చేయరు, ఇడ్లీ అలౌ చేయరు, దే వాంట్ ఓన్లీ స్నాక్స్ అంటే బిస్కెట్సే పెట్టమంటారు, డ్రై ఐటమ్స్, which is not good, healthy at all. So adi parents cheppali, andaru association form ayi you should inform the school authorities that no, this is not acceptable. As an Indian culture here we have these as the normal options and healthy options, and junk food is not allowed. So అలాగా మీరు చెప్తేనే అక్కడ అది రిస్ట్రిక్ట్ అవుతుంది. లేకపోతే బ్రెడ్, నూడిల్స్, బన్స్, సాఫ్ట్ డ్రింక్స్ are the norm right now in all big international schools here. And it is supposed to be something high-fi, something to look forward to. అది అస్సలు ఎంకరేజ్ చేయొద్దండి, అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. డోంట్ for your kid, I think you should take a stand.